5 టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఐపీఎల్ 2024 రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు. తెలంగాణకు కొత్తగా ఉన్న నియామకం. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి ధృవీకరించిన అమెరికా. కవిత అరెస్టు ఈడీ ప్రకటనను ఖండించిన యాప్. బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల కొరత సీఎం సిద్ధరామయ్య. కామెంటేటర్ గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న సిద్ధు. లోక్సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరగాలి. టీఎంసీ కీలక డిమాండ్. షర్మిలా వియంకురాలి హోటల్ చట్టీస్ లో ఐటీ రైట్స్. మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సమక్షంలో మేడికొండ ఎంపీటీసీ లోకరాజు, తుమ్ముకుంట ఎంపీటీసీ దేవదాసు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ దొడ్డప్ప ఉన్నారు. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ శ్రీలంక స్టార్ స్పిన్నర్ వరిందు హసరంగా వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్ తో త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. పరిమిత ఓవర్ల క్రికెట్ పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో వరిందు హసరంగా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంక తరపున హసరంగా 4 టెస్టులు ఆడాడు. 54 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. హసరంగా ఆల్రౌండర్ అన్న విషయం తెలిసిందే. స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. 2023లో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ కు సగటున 92.7 మైక్రోగ్రాములకు దిగజారింది. ఇది 2022లో క్యూబిక్ మీటర్ కు 89.1 మైక్రోగ్రాములుగా ఉంది. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇక ప్రపంచంలోనే 3 అత్యంత కాలుష్య దేశంగా భారత్ అవతరించింది. మొదటి 2 దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. బంగ్లాదేశ్ లో క్యూబిక్ మీటర్ కు 79.9 మైక్రోగ్రాములు ఉండగా పాక్ లో క్యూబిక్ మీటర్ కు 73.7 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ ర్యాంకింగ్ లో భారత్ గతేడాది 8వ స్థానంలో ఉంది. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకమయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కాగా తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన గతంలో బీజేపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హమాస్ అగ్ర కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ధృవీకరించారు. మార్చి 11న సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో ఇస్సా మరణించారని వెల్లడించారు. ఇంకా మిగిలిన అగ్రనేతలు సైతం సొరంగాలు దాక్కున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడానికి ఇస్సానే ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. అయితే అమెరికా ప్రకటనపై హమాస్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు గాజాలోని ఆల్ షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 20 మంది మరణించగా 200 మందిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
హౌస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఈడీ విడుదల చేసిన ప్రకటనపై యాప్ స్పందించింది. ఈడీ భారతీయ జనతా పార్టీ విభాగాల్లో పనిచేస్తుందని యాప్ నేతలు ఫైర్ అయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత 100 కోట్ల రూపాయల పైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు. ఈడీ తటస్థంగా వ్యవహరించాల్సింది పోయి బీజేపీ విభాగాల తయారై తప్పుడు ప్రకటన చేస్తుందని విమర్శించారు. తమ పార్టీ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల ప్రతిష్ట దెబ్బతీయడానికే ఈడీ తప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుందని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని యాప్ నేతలు గుర్తు చేశారు. ఈ దర్యాప్తు సంస్థ బీజేపీ పొలిటికల్ వింగ్ లో పనిచేస్తుందని మండిపడింది. గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటన విడుదల చేసిందని, ఈ కేసులో దర్యాప్తు సంస్థకు ₹1 కూడా లభించదని తెలిసింది. బెంగళూరు ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. నీటి కుంటలు కనుమరుగవడం లేదా ఆక్రమణకు గురవుతున్నాయి. 6,900 బోర్లు ఎండిపోయాయి. నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం కావేరీ నది నుంచి 147 కోట్ల లీటర్లు, బోర్ల నుంచి 65 కోట్ల లీటర్లు వస్తుందని తెలిపారు. భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజోత్ సింగ్ సిద్ధు కామెంటేటర్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే IPL లో స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ బాక్స్ సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధు ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ PCC చీఫ్ గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నందున లోక్సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ తన పార్టీ ఆఫీసుగా మార్చుకుంటుందని ఆరోపించారు. ప్రజలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వక్ర మార్గంలో వెళ్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ బీజేపీ తమ నియంత్రణలో ఉంచుకుందని మండిపడ్డారు. కాబట్టి పరిణామాల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కాగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పలువురు ఉన్నతాధికారులను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓబ్రైన్ పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ చట్నీస్ లో మంగళవారం IT అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హోటల్లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా హోటల్ యజమాని అట్లూరి పద్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. చట్నీస్ యజమాని అట్లూరి పద్మ APPCC చీఫ్ వైస్ షర్మిల వియ్యంకురాలు కావడం గమనార్హం. ఇటీవలే షర్మిల కొడుకు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. జంట నగరాల్లో చట్నీస్ హోటల్ పేరుంటాయి. 10 ఏళ్ల కిందట అట్లూరి పద్మ ఈ హోటల్ ప్రారంభించి ప్రస్తుతం సిటీలో పలు బ్రాంచ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. తాజాగా జరుగుతున్న IT దాడుల వార్త వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ఇటు చట్నీస్ యాజమాన్యం కానీ IT అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక. IPL 2024 రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు. తెలంగాణకు కొత్తగా ఉన్న నియామకం. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి ధృవీకరించిన అమెరికా. కవిత అరెస్టు, ఈడీ ప్రకటనను ఖండించిన యాప్. బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల కొరత, సీఎం సిద్దరామయ్య. కామెంటేటర్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న సిద్ధు. లోక్సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి, TMC కీలక డిమాండ్.
షర్మిలా వియంకురాలి హోటల్ చట్నీస్ లో ఐటీ రైట్స్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.